Hello guys, ODMT Digital Marketing. సో టుడే నేను ఒక లైవ్ చేస్తున్నా మన స్టూడెంట్ సక్సెస్ స్టోరీ. విజయేంద్ర రీసెంట్గా 3 కంపెనీస్ కన్నా ప్లేస్ అయ్యాడు అనమాట. ఫైనల్ కంపెనీ చూజ్ చేసుకొని జాబ్ చేస్తుంది అనమాట. ఆయన సక్సెస్ స్టోరీ, అతను వేర్ హీస్ ఫ్రమ్, ఓడిఎంటీ ఎట్లా జాయిన్ అయ్యాడు, తర్వాత జాబ్ ఎట్లా కొట్టాడు, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. సో వాట్ ఐ వాంట్ టు టెల్ యూ ఇస్ మెజారిటీ ఆఫ్ ద జాబ్స్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఉన్నాయి కాబట్టి చూస్ దిస్. ఒకసారి ఆఫీస్ 1 year పనిచేసారంటే తర్వాత మీకు ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీస్ ఇవన్నీ చాలా బాగుంటాయి అనమాట. ఇంకా ఉమెన్ ఎవరైతే హౌస్ వైఫ్స్ ఉన్నారో వాళ్ళకు వర్క్ ఫ్రమ్ హోమే ఉంటుంది కాబట్టి యూ కెన్ కంటిన్యూ విత్ దిస్. కొంచెం టైం పట్టినా సరే వస్తుంది. ఫ్రీలాన్సింగ్ మీద ఫోకస్ చేయండి. బట్ మెన్ ఎవరైతే ఎక్కడికైనా వెళ్ళాలనుకున్న వాళ్ళు టేక్ దిస్ స్టోరీ యాజ్ ఇన్స్పిరేషన్ అండ్ హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ పోవడానికి చేయండి. ఇఫ్ యూ ప్రూవ్ యువర్ సెల్ఫ్, నీవు చేసిన వెబ్సైట్ క్రియేటివ్స్ ఇవన్నీ చూపిస్తే దెర్ ఆర్ మెనీ పీపుల్, మెనీ కంపెనీస్ రెడీ టు హైర్ యూ అనమాట. ఓకేనా? చాలు, లెట్ మీ ఇంట్రడ్యూస్ విజయేంద్ర. విజయేంద్ర, హాయ్. హాయ్ సార్. ఎనీవే, కంగ్రాచులేషన్స్, యూ గాట్ ప్లేస్డ్. థ్యాంక్స్ సార్. సో నీ స్టోరీని మన స్టూడెంట్స్కి చెప్దాం అనుకుంటున్నా. సో బిఫోర్ దాట్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. వేర్ ఆర్ యూ ఫ్రమ్? మరి ఇక్కడ నుంచి మీ స్కూలింగ్ ఎక్కడ, కాలేజ్ ఎక్కడ? యా, ప్లీజ్ గో అహెడ్. సార్ యాక్చువల్లీ నేను ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ కడప డిస్ట్రిక్ట్ ప్రొద్దుటూరు సార్, లొకాలిటీ కడప డిస్ట్రిక్ట్ ప్రొద్దుటూరు. ఓకే సార్ నా 10th క్లాస్ వచ్చేసి విత్ ఐసిఎస్సి సర్టిఫికేషన్ సార్, క్వీన్ మేరీ స్కూల్ ఇన్ లొకాలిటీ. ఇంటర్మీడియట్ విజయవాడ నారాయణ చదివాను. ఇంటర్మీడియట్ ఐసిఎస్సి సిలబస్ మీది, ఓకేనా? 10th క్లాస్ ఐసిఎస్సి సార్. సారీ, 10th క్లాస్ ఐసిఎస్సి. ఇంటర్మీడియట్ విజయవాడ. తర్వాత ఇంటర్లో కొన్ని యూనివర్సిటీలో ఫ్రీగా సీట్ వచ్చింది సార్ ఫస్ట్. బట్ నాకు కావాల్సిన యాక్చువల్గా మెకానికల్ జాయిన్ అవ్వాలని అనుకున్నా. బట్ మెకానికల్ జాయిన్ అవ్వాలనుకుని చాలా ట్రై చేశా. నేను కొన్ని యూనివర్సిటీ పిక్ చేసుకున్నా, ఆ యూనివర్సిటీస్ ఇండియాలోనే బెస్ట్ యూనివర్సిటీస్ అని. బట్ అందులో రాకుండా నాకు సత్యభామ ఇలా కొన్ని యూనివర్సిటీలో ఫ్రీ సీట్ వచ్చిండే. బట్ కానీ అక్కడ నాకు మళ్ళీ ఎందుకు అక్కడ జాయిన్ అవ్వబుద్ది కాక మళ్ళీ నేను హిందూస్థాన్ యూనివర్సిటీ అని ఇండియాలోనే టాప్ 3 సార్ అది, అందులో వెళ్ళేసి జాయిన్ అయ్యాను. వితౌట్ మామూలుగా పేడే, ఫ్రీ గేమ్ సీట్ అందులో జాయిన్ అయిపోయేసి తర్వాత అక్కడ మెకానికల్ సీట్ లేకుంటే ఈసీ జాయిన్ అయ్యాను సార్. ఎందుకంటే ఫస్ట్ అందరికి సేమ్ కరికులం ఉంటుంది, జాయిన్ అవ్వండి, ఒకవేళ ఆఫ్టర్ బీటెక్ ఫస్ట్ ఇయర్లో 90% అబోవ్ వస్తే సెకండ్ ఇయర్ చేంజ్ అవ్వచ్చు స్ట్రీమ్ అని చెప్పారు. నేను హిందూస్థాన్ చెన్నై సార్, చెన్నై. ఓకే, రైట్. సో బీటెక్ 4 years అయిపోయింది. సార్ 4 years. ఎందులో ఈసీలో జాయిన్ అయినా ఉంటుంది? ఈసీ జాయిన్. తర్వాత ఏమైంది బీటెక్ అయిపోయిన తర్వాత నెక్స్ట్? సార్ అంటే నాకు ఎప్పటి నుంచి ఒక ఐడియా ఉండేది సార్, ఏదైనా స్టార్ట్అప్ అని. అంటే నాకు చిన్నప్పటి నుంచి బుక్స్ చదివే అలవాటు ఉంది సార్. త్రూ అన్న వాళ్ళు కానీ వాళ్ళు బుక్స్ చదివే అలవాటు ఉంది సార్. వాళ్ళు ఎప్పటి నుంచి ఏదైనా బిజినెస్ అనేవంటే నాకు చిన్నప్పటి నుంచి హ్యాబిట్ ఆఫ్ బుక్ రీడింగ్ అనేది చాలా ఉండేది సార్. అలా నాకు బీటెక్ 3rd yearలో ఉన్నప్పుడు ఒక సీనియర్ అన్న ఈ బ్రాండింగ్ అంటే ఏంటి, అసలు ఈ కంపెనీస్ స్టార్ట్అప్స్ అని బూమింగ్ బ్రాండ్స్ అని ఒక బుక్ ఉంటుంది సార్. ఆ బుక్ నాకు ఫస్ట్ టైం రిఫర్ చేశాను సార్. అది చదువుతుంటే మోస్ట్లీ నాకు ఇదే కనబడేది సార్. ఎస్సీఓ, సోషల్ మీడియా మేనేజ్మెంట్. నేను చదివిన ప్రతి స్టార్టప్లో ప్రతి చోట ఆ ఫౌండర్ మోస్ట్లీ మీరు ఫోకస్ చేయాల్సింది మార్కెటింగ్ పైన అని అలా స్ట్రెస్ చేసి అయిపోయినారు సార్. అసలు మార్కెటింగ్ అంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఇంట్రెస్ట్ వచ్చింది సార్ నాకు. కానీ అప్పుడు నేను అంత సీరియస్ తీసుకోలే. గో ఆన్ త్రూ నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. ఏదైనా ఇలా చేస్తే బెటర్ అవుతుంది అనుకుంటా 4th yearకి వచ్చేసరికి నేను డేటా అనలిస్ట్లో నాకు ఒక చోట మంచి ప్యాకేజ్ జాబ్ వచ్చింది సార్, more than 8 lakhs ప్యాకేజ్. బట్ నేను వద్దు, నాకు మార్కెటింగ్ ఎప్పటి నుంచి అనుకున్నా కాబట్టి మార్కెటింగ్ వెళ్ళాలని ఇంట్లో చెప్పేసి ఇట్లా అనుకొని నేను మార్కెటింగ్ సైడ్ రావాలని ట్రై చేస్తుండే సార్. అప్పుడు తీరా నేను ఒకసారి గూగుల్లో యూట్యూబ్లో సెర్చ్ చేస్తా అంటే మీ యూట్యూబ్ వీడియోస్ చూసాను సార్. వర్డ్ ప్రెస్ పైన ఫస్ట్ మీ యూట్యూబ్ వీడియో వర్డ్ ప్రెస్ పైన చూసాను. అది చూసిన తర్వాత చేస్తా ఉంటే ఎలిమెంటర్ అక్కడ స్టక్ అయిపోయాను. ఎలిమెంటర్ మీరు యూట్యూబ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్ నేను లెర్నింగ్ అనేది మీ యూట్యూబ్ ఛానల్ నుంచే సార్. అంతవరకు నేను ఎక్కడ లేదు. అది చూసిన తర్వాత నెక్స్ట్ ఇంకా మీ డెమో నేను డైరెక్ట్ మీకు కాంటాక్ట్ అయ్యాను త్రూ ఫామ్ ఫిల్ చేసింటే ఎవరో మ్యామ్ కాల్ చేశారు, లతా మ్యామ్ ఎవరో కాల్ చేశారు సార్. మ్యామ్ ఫోన్ చేసి నేను డెమో కూడా అటెండ్ అవ్వలేదు సార్, డైరెక్ట్ కోర్స్ లాగిన్ అవుతాను నేను అనేసి మీ నెంబర్ ఇప్పించుకున్నాను మ్యామ్ దగ్గర నుంచి. అప్పుడు మీకు మెసేజ్ చేస్తాను సార్, నేను ఇట్లా పెట్టాలనుకున్నాను సార్, నాకు ఇంట్రెస్ట్ ఇలా చెప్పేసి మీరు అప్పుడు వచ్చే మా చెప్పారు సార్.
హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్. మీరు హార్డ్ వర్క్ చేయండి, కంపల్సరీ మీకు ఎందుకు రిజల్ట్ రాదో నేను చూస్తాను. 3 మంత్స్ మీకు ఎవరు మెంటర్ అయినా అది చూద్దామని చెప్పారు సార్. నేను యాక్చువల్గా మీరే మెంటర్ అవుతాను అనుకుని నేను జాయిన్ అయ్యాను సార్. సీరియస్గా మీరే మెంటర్ అవుతారు. నేను మీ మెంటరింగ్కి అడిక్ట్ అయిపోయా ఆ యూట్యూబ్లో క్లాస్ చూసి. ఓకే. అక్కడ యాక్టర్ క్లాస్ అయిపోయిన తర్వాత నీకు కృష్ణప్రియ మ్యామ్ వచ్చింది సార్ నాకు మెంటర్గా. ఓకే. నేను ఓకే అక్కడ కొంచెం మా కదా కృష్ణప్రియ మ్యామ్ అనుకున్నాను సార్. బట్ సీరియస్లీ సార్ రిప్లికేషన్ సార్ మీకు నేను అసలు ఎక్స్పెక్ట్ ఇక్కడ చేయలేదు. చాలా మంది క్వశ్చన్స్ వేస్తారనమాట, సార్ మీరు మెంటర్ కాదా అనేది. యా సో నేను ఎంతో ప్లాన్ చేసి ట్రైనర్స్ని పిక్ చేసుకొని ఇచ్చానమాట. వాళ్ళ మీద కాన్ఫిడెన్స్ అని ఇస్తా. ఇప్పుడు మీరే చెప్పండి, నీకు Yes. నీకు 100% సాటిస్ఫై అయిందా లేదా? సార్ ఇప్పుడు నేను చెప్పాను సార్ ఇంకా మేము మీ రిప్లికేషన్ సార్ మ్యామ్ అసలు ఇంత డీటెయిలింగ్ చెప్తా అంటే మ్యామ్ నాకు అసలు నేను 10:30, 11 కూడా కాల్ చేసిన టైమ్స్ ఉన్నాయి సార్ మ్యామ్కి, నైట్ టైమ్స్. ఆ టైంలో కూడా కాల్ చేసి నా డౌట్స్ క్లారిఫై చేసి మ్యామ్ వాళ్ళంతా ఓపిక అయిపోయింది సార్. మ్యామ్ వల్లే నాకు ఫస్ట్ ఫ్రీలాన్సింగ్ అయినా మ్యామ్ వల్లే వచ్చింది సార్. నాకు ఓకే, చాలా హెల్ప్ చేసింది సార్ నాకు ప్రతిదీ Very చెప్పడం కానీ ఏదైనా కృష్ణప్రేమ. వెరీ గుడ్. యాక్చువల్గా మీ బీటెక్ ఏ ఇయర్లో అయిపోయింది? 2023 సార్, 2023 లాస్ట్ ఇయర్ 2023 ఏప్రిల్. అయిపోయింది. ఓకే ఓకే ఓకే. సో ఎండింగ్లోనా, ఏ టైంలో? ఏప్రిల్లో అయిపోయింది. సో మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది నీకు మొత్తం. అంటే సార్ నేను యాక్చువల్గా ఇంటి దగ్గర కొన్ని వర్క్స్, అలాగే నాకు అనాలిసిస్ పైన ఇంట్రెస్ట్, రీసెర్చ్ అండ్ నేను ఫిల్మ్ మేకింగ్ సార్. యాక్చువల్గా ఫిల్మ్ మేకింగ్ ఎప్పటి నుంచో ఫిల్మ్ మేకర్. సి స్పేస్ హైదరాబాద్కి వచ్చి కొన్ని ఆడిషన్స్ అలా ఇస్తూ ఉన్నాను సార్. ఓకే ఓకే ఓకే. నెక్స్ట్ వచ్చేసి కోర్స్ తీసుకున్నావు. Yes, sir. ఇప్పుడు ఇంత ముందు నీకు ఆల్రెడీ ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మీద అన్నారు కదా. Yes. కోర్స్ జాయిన్ అయినాక రోజుకి ఎంతసేపు కష్టపడ్డావు? డిజైనింగ్ నుంచి ఎస్ఈఓ, గూగుల్ యాడ్స్ ఆల్. సార్ యాక్చువల్గా అదే సార్, నాకైతే నాకు అదర్ వర్క్స్ లేదు సార్. అంటే ఏదైనా ప్రిపరేషన్ ఏం లేదు సార్. ఓన్లీ నేను మార్కెటింగ్ పైన కూర్చోవాలి నెక్స్ట్ 3 మంత్స్ అనేసి నేను ఇంకా ఏ వర్క్ పెట్టేసుకోకుండా ఖాళీగా ఉన్నాను సార్. మ్యామ్ అందులో అడిషనల్ ఏంటంటే మనకి డౌట్ సెక్షన్ అనే ఒక కాన్సెప్ట్ కూడా ఉంది కాబట్టి నాకు ఇంకా అడిషనల్గా యూజ్ అయింది సార్. ఈ 1 అవర్ క్లాసే కాకుండా మనకు 1 అవర్ మళ్ళీ రాగిని మ్యామ్ ఆ డౌట్ సెక్షన్ తీసుకుంటుంది ఎవ్రీడే. మనకు 5 to 6 కానీ 6 to 7 కానీ మనకి డౌట్ సెక్షన్ అంటే ఒకటి ఉంటుంది. ఈ క్లాస్ అయిపోగానే నేను మాక్సిమం టైం మొత్తం నేను ప్రిపరేషన్కి పెట్టేవాను సార్. రీసెర్చింగ్ కానీ యూట్యూబ్లో ఇంకా వేరే వీడియోస్, మీరు చెప్పిన వీడియోస్ కానీ అలా మొత్తం బ్రౌజింగ్ చేస్తా చూసుకుంటా నేను ప్రాక్టీస్ చేసేవాను సార్. మళ్ళీ రాగిని మ్యామ్ నుంచి నాకు ఏదైనా డౌట్ ఉంటే మ్యామ్ని అడిగేవాడిని. ఒకవేళ మ్యామ్ చెప్పి ఒకవేళ నాకు ఇంకా గ్యాదర్ అవ్వలేకుంటే మళ్ళీ మేము కృష్ణప్రియ మ్యామ్ని అడిగేవాడిని క్లాస్లో. ఇలా మొత్తం మాక్సిమం టైం నేను దీనిపైన ప్రాక్టీసింగ్కి పెట్టేవాడిని సార్. అండ్ నేను ఫస్ట్ డేనే ఎలాగో దీంతో ఉండిపోవాలని నేను డొమైన్, హోస్టింగ్ అన్ని తీసేసుకున్నాను సార్. సో పర్చేస్ చేసినావు నువ్వే? ఫస్ట్ డే క్లాస్ జాయిన్ అయిన రోజు నేను ఆ రోజే హోస్టింగ్, డొమైన్ 2 తీసేసుకున్నాను సార్. ఓకే ఓకే. విశ్వనాథ్ హాయ్. మీ క్వశ్చన్ ఆన్సర్స్ తీసుకుంటా అండి. సో లెట్ మీ టాక్ దెన్ డెఫినెట్లీ ఐ విల్ టేక్ యువర్ క్వశ్చన్ ఆన్సర్స్. ఓకే ఓకే. సో నువ్వు క్రియేటివ్స్ చాలా బాగా చేసావు. ఈవెన్ నా దగ్గర కూడా నాకు కూడా కొన్ని క్రియేటివ్స్ చేస్తావు నువ్వు. ఇట్స్ వెరీ గుడ్ యాక్చువల్గా. ఓకే. బట్ ఇక్కడ ఎట్లా ఉంటుందంటే డిజైనింగ్, మార్కెటింగ్ రెండు ఉన్నాయి కదా. డిజైనింగ్కి అంత స్కోప్ ఉండదు అనమాట, టూ మచ్ ఉండదు అనమాట. బట్ మార్కెటింగ్ ఏంటంటే ఇప్పుడు డిజైనర్ నువ్వు 5 years ఎక్స్పీరియన్స్ అయిందనుకో, చెప్పలేము ఒక అబ్బాయి 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు బీట్ చేయొచ్చు సాలరీ విషయంలో. సో కంపెనీస్ అప్పుడు కూడా వాళ్ళని తీసుకుంటుంది ఫ్రెషర్స్ని. బట్ మార్కెటర్ అట్లా ఉండదు. ఒక ఫ్రెషర్ 1 year ఎక్స్పీరియన్స్ అతను 5 yearsని కంప్లీట్ చేయలేడు. కాబట్టి ఫోకస్ మోర్ ఆన్ మార్కెటింగ్. క్రియేటివ్ సైడ్ ఉండు, బట్ మోర్ ఆఫ్ మార్కెటింగ్ మీద చెయ్యనమాట గోల్. ఓకే సార్. క్యాన్వా కూడా మ్యామ్ నేర్పించింది సార్. క్యాన్వా క్లాస్ మ్యామ్ తీసుకుని నేర్పించింది. ఇలా చాలా బాగా మేడం నాకు చెప్పింది అనమాట. దిస్ గై ఇస్ రియలీ గుడ్, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యూటిలైజ్ ఫర్ ఎనీథింగ్ అంటే అందుకే నీకు అప్పుడు ఆపర్చునిటీ ఇచ్చింది అనమాట. రైట్. ఓకే. సో ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉండే? వాట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ దే ఆస్క్డ్? ఎన్ని కంపెనీస్ పోయినావు, ఎన్ని కంపెనీ ప్లేస్ అయినావు? యాక్చువల్గా ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉంది? ఓకే సార్. యాక్చువల్గా నాకు అయిపోయి జస్ట్ 1 week అయిపోయి సార్. యాక్చువల్గా నా బ్యాచ్ అయిపోయింది 1 week. 1 week అయిపోగానే నేను 1 week నేను యాక్చువల్గా నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు సార్ కొన్ని కంపెనీస్ డిజిటల్ మార్కెటింగ్ చూసుకుంటా. ఐ కాంట్ నేమ్ దట్ ఇన్స్టిట్యూట్స్ నేమ్. నేను ఎక్కడ చూడలేదు సార్. మీరు 1 week ఐ మీన్ ఇంకా నా బ్యాచ్ 1 weekలో అయిపోతాను ముందే మీరు ఒక గ్రూప్ స్టార్ట్ చేశారు సార్. మార్చ్ ఓడిఎంటి గ్రూప్ స్టార్ట్ చేశారు. అందులో అప్పటి నుంచి మాకు ఇంకా అయిపోకముందే మా కోర్స్ మీరు అప్పటి నుంచే స్టార్ట్ చేయడం మొదలు పెట్టారు సార్. బట్ నేను కృష్ణప్రియ మ్యామ్తో ఒకసారి మాట్లాడాను. మ్యామ్ నాకు ఇంకా నేను ఇప్పుడే పోవాలనుకోలేదు, ఒక 1 week నేను టైం తీసుకుని ప్రిపేర్ అవ్వాలనుకున్నా అంటే మ్యామ్ ఓకే నో ప్రాబ్లం ప్రిపేర్ అవ్వు, ఇంకా వస్తాయి చాలా వస్తాయి మనకు, అదే సుభాష్ సార్ అప్డేట్ ఇస్తూ ఉంటాడు అని చెప్పి అప్పటికే మీరు నాకు కొంచెం కాంటాక్ట్లో ఉన్నారు సార్. ఈ డిజైనింగ్ చేస్తారు అట్లా
ప్రతిరోజు. ఇంకా నేను చూసుకున్నాను సార్. మ్యామ్ ఫిక్స్ అయిపోయి నేను చెప్పాను సార్ ఒక 2 డేస్ బ్యాక్. జస్ట్ 2 డేసే సార్ నేను వెళ్ళి. 2 డేస్‌లో 4 ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను. 3 ఇంటర్వ్యూస్ క్రాక్ అయ్యింది. ఒక ఇంటర్వ్యూ ఈరోజు అప్డేట్ ఇస్తాను సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. సుస్మిత మ్యామ్ అండ్ ప్లేస్మెంట్ అసిస్టెంట్ సుస్మిత మ్యామ్ కూడా ప్రతిరోజు నాకు కాల్ చేసి మరి ఇక్కడికెళ్ళు, అక్కడికెళ్ళు అని మ్యామే చెప్పేసారు. ఇక్కడ ఓపెనింగ్స్ ఉన్నాయి, ఇక్కడికెళ్ళండి, ఇక్కడికెళ్ళండి. వెరీ గుడ్ విజయేంద్ర. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ. ఐ వాంట్ ఎవ్రీ స్టూడెంట్ టు బీ లైక్ దిస్. సో అందరికీ స్టూడెంట్స్ నేను చెప్పేది ఒకటి, చాలా మంది డిఫరెంట్ ప్లేసెస్ నుంచి కోర్స్ నేర్చుకుంటారు కదా. కోర్స్ అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా హైదరాబాద్కి రండి. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఎవరు చేయాలనుకున్నారు, లేట్ చేయకండి. రేపు ఇంటర్వ్యూ ఉందంటే మీరు ఈరోజు బయలుదేరిన అనుకో, అది కాదు. ముందే వచ్చేసి 1 మంత్ హాస్టల్ ఫీజు కట్టేసేయండి. 1 మంత్లో జాబ్ వచ్చేస్తుంది. ఓకే, ఎందుకంటే ప్రెషర్ లేకుండా ఉండొచ్చు అనమాట. చాలా మంది ఏమైతే కొందరు రాజమండ్రి వచ్చారు, ఇంటర్వ్యూ అయిపోయినప్పుడు మళ్ళీ వెళ్ళిపోతుంటారు. ఇది మీకు ఎక్స్పెన్స్ కదా, దానికంటే 1 మంత్ ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే దిస్ ఈస్ ద కరియర్. సో ఇప్పుడు తను చేసినట్టు 1 మంత్ పెట్టుకున్నాడు అనుకోండి, ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. బట్ ఆయనకు అదృష్టం 2 డేస్లోనే వచ్చేసింది. అదృష్టం కంటే నేను చెప్పేది అంటే హార్డ్ వర్క్ చేశాడు అనమాట, ఫియర్ లేకుండా. ఆయనకు ఆ ప్యాషన్ కూడా ఉందన్నమాట. దట్ ప్యాషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో రూల్ నెంబర్ 1, కమ్ టు హైదరాబాద్ ఆర్ బెంగళూరు, వేర్ ఎవర్ యూ వాంట్ గో, స్టే ఇన్ హాస్టల్. ఇంటర్వ్యూస్ ఇస్తూనే ఉండి. ఒక ఇంటర్వ్యూ కొట్టేస్తారు. ఇప్పుడు విజయేంద్ర లాగా 3 కంపెనీస్ కూడా కొడతారు కొందరు 5 కంపెనీస్ పైన కూడా జాబ్ రాకపోవచ్చు. బట్ కీప్ ఆన్ ట్రైయింగ్, యూ విల్ గెట్ ఇట్. ఇంగ్లీష్ ప్రాబ్లం లేదు. విజయేంద్ర, వాట్ అబౌట్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్? యూ స్పోక్ టు హిమ్ ఇన్ తెలుగు ఆర్ ఇంగ్లీష్? సార్ 3 ఇంటర్వ్యూస్లో అయితే మాక్సిమం ఇంగ్లీష్ సార్. నేను హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చినంత మాత్రం తెలుగులో అడిగాడు. అతను డైరెక్ట్ చెప్పేశాడు, మనం తెలుగు వాళ్ళం ఎందుకు ఇంగ్లీష్లో, మాకు స్కిల్స్ కావాలా, కమ్యూనికేషన్ కావాలి, స్కిల్స్ ఉంటే చాలా అన్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్. చూడు, అందరికి గుడ్ న్యూస్. మీ అందరికీ గుర్తుపెట్టుకోండి, ఆయన జాబ్ కొట్టిండు, ఇంటర్వ్యూరే తెలుగు అడిగాడు. అంటే ఇక్కడ వాళ్ళకి కావాల్సింది, మాకు ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ ఉంది, లీడ్ జనరేషన్ కావాలి. ఓకే, ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది, లీడ్ జనరేషన్ కావాలి. ఒక ఈ-కామర్స్ వెబ్సైట్ ఉంది, సేల్ కావాలి. నీ కమ్యూనికేషన్ కూడా ఇక్కడ ప్రాబ్లం లేదు. యూ నెవర్ టాక్ టు ద క్లయింట్ ఓవర్ దేర్. కాబట్టి ఇట్స్ ఆల్వేస్ బెటర్ మీ సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయండి. నీకు ఇంగ్లీష్ రాకపోతే నువ్వు బాధపడకు, వస్తే పర్లేదు. ఇప్పుడు విజయేంద్రకి ఇంగ్లీష్ వస్తుంది, బట్ ఇంటర్వ్యూలో తెలుగు ప్రిఫర్ చేయండి. యా, ప్రియాంక గారు 45 డేస్ కూడా ప్లేస్మెంట్ ఉంటుంది అన్నమాట. రైట్. ఎనీవే, సో నేను నీకు సజెస్ట్ చేస్తుంది అంటే విజయేంద్ర, నీకు ఇది ఫస్ట్ స్టెప్ మాత్రమే. చాలా మంది స్టూడెంట్స్ ఏమనుకుంటారు, జాబ్ వచ్చిన తర్వాత నాది అయిపోయింది, ఇక ఐఎమ్ సక్సెస్, హ్యావ్ టు ఎంజాయ్ అనుకుంటారు. బట్ నీ మొదటి స్టెప్ స్టార్ట్ చేసింది. నీ గోల్ ఏంటి? యువర్ గోల్ ఈజ్ టు బికమ్ ఎంటర్ప్రినర్. ఆ గోల్ ఈజ్. కాబట్టి ఎంటర్ప్రినర్ కావాలంటే ఫస్ట్ ఒక కంపెనీలో పని చేయాలి. ఇట్స్ గుడ్ యూ వర్క్. ఇంకొకటి, నెవర్ వర్క్ ఫర్ దట్ కంపెనీ విత్ ఎంప్లాయీ మెంటాలిటీ. నువ్వు ఎంప్లాయీ మెంటాలిటీగా పనిచేస్తే ఎప్పుడు 8 అవర్స్ అయిపోతుందా, ఎప్పుడు వచ్చేద్దాం అట్లా కాదు. ఆ కంపెనీ ఓనర్, ఆయన రియల్ ఎస్టేటా లేదంటే ఏజెన్సీయా ఏదైనా కానీ, అరే ఈ కంపెనీ నాది, నేను ఓనర్ లాగా పనిచేస్తాను, ఈయనకు ప్రాఫిట్ ఎట్లా ఇవ్వాలని ఆలోచించేది. ఆటోమేటిక్గా కంపెనీని అబ్జర్వ్ చేస్తుంది, ఆటోమేటిక్గా నీ గ్రోత్ కూడా పెరుగుతుంది. బట్ యూ నెవర్ ఫీల్ లైక్ యూ వర్క్ ఫర్ సమ్మన్ ఎల్స్. యూ నెవర్ ఫీల్ లైక్ యూ వర్కింగ్ ఫర్ సమ్మన్ ఎల్స్. ఇక్కడనే నాలెడ్జ్ నేర్చుకుంటావు. దీనివల్ల నీకు ఏమవుతుందంటే, ఈ ఆల్రెడీ ఓనర్షిప్ తీసుకుంటున్నావు కాబట్టి నీ ఎంటర్ప్రినర్ జర్నీకి చాలా ఈజీ అవుతుంది అన్నమాట. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, ఇంకోటి ఏం సజెస్ట్ చేస్తున్నా అంటే, సో అకార్డింగ్ టు సమ్ న్యూస్, నేను ఇంటుంది 2025లో రిసెషన్ వచ్చే ఛాన్సెస్ ఉంది, యూఎస్ బాగా కొలాప్స్ అవుతుంది, సాఫ్ట్వేర్ జాబ్స్ అన్నీ పోతున్నాయని చెప్తున్నారు అనమాట. గుడ్ థింగ్ ఏదైతే డిజిటల్ మార్కెటర్ ఏం కాదు, లాక్డౌన్లో కూడా డిజిటల్ మార్కెటర్స్ ఎక్కువ సంపాదించారు అన్నమాట. డాక్టర్స్ సంపాదించారు, డిజిటల్ మార్కెటర్స్ సంపాదించారు, ఫుడ్ రిలేటెడ్ వాళ్ళు బాగా సంపాదించారు. మనకేం ప్రాబ్లం ఏం లేదనమాట. కానీ నేను చెప్పేది ఏంటంటే, డిజిటల్ మార్కెటర్గా ఒక జాబ్ చేస్తుండాలి, ఒక ఫ్రీలాన్సింగ్ క్లయింట్స్ రెడీ చేసి పెట్టుకోవాలి. బ్లాగ్స్, సెపరేట్ బ్లాగ్ ఉంది కదా, దానిలో రెగ్యులర్గా బ్లాగ్స్ రాస్తుండు, టెక్నాలజీ కావచ్చు, ట్రావెల్ కావచ్చు. ఎందుకంటే అది కూడా ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్. ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి, మీకు నచ్చిన ప్యాషన్ తోటి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి అందులో అప్లోడ్ చేయండి. వన్ డే అది కూడా ఇన్కమ్ వస్తుంది. ఇన్స్టాగ్రామ్ పెట్టుకోండి, దానిలో కూడా వీడియో మార్కెట్ చేయండి, అది కూడా ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్. అని అఫిలియేట్ మార్కెటింగ్ స్టార్ట్ చేయండి, అమెజాన్ అఫిలియేట్ మార్కెటింగ్ కావచ్చు, క్లిక్ బ్యాంక్ అఫిలియేట్ మార్కెటింగ్, అది కూడా. సో వాట్ ఐమ్ టెల్లింగ్ యూ స్టూడెంట్స్ ఇస్ ప్రిపేర్ ఫర్ ద సిచ్యువేషన్. ఎప్పుడు ఏం సిచ్యువేషన్ వస్తుందో తెలియదు. కాబట్టి నువ్వు మల్టిపుల్ వేస్ ఆఫ్ ఇన్కమ్ రెడీ చేసుకున్నావు అనుకో, వన్ డే సంథింగ్ హ్యాపెన్స్ ఆల్సో, నీకు ఎలాంటి ప్రాబ్లం కాదు, ఫ్యామిలీ అనేది కొలాప్స్ కాదు. మళ్ళీ వంటితో పాటు ఒక బిజినెస్, ఒక స్టార్ట్అప్ బిజినెస్ ఇక్కడనే ఉండి, కడపకు సంబంధించిన క్యాబ్స్ బిజినెస్ కావచ్చు, ఇంకేదైనా బిజినెస్ కానీ స్టార్ట్అప్ చేసి ఆటోమేట్ చేసి పెట్టేస్తావు. నువ్వు ఉండాల్సిన అవసరం లేకుండా ఒక ఎంప్లాయీని బట్టి ఆటోమేట్ చేసినట్టు పెట్టేసి, ఇట్లా మనం సంపాదించవచ్చు. పవన్, July 17కి న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది.
చెప్పు విజయ్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కృష్ణప్రియ మ్యామ్ సార్. కృష్ణప్రియ మ్యామ్ సపోర్ట్ లేనిదే ఈరోజు నేను కంపల్సరీ ఇన్ని జాబ్స్ అయితే క్రాక్ చేయలేను సార్. మ్యామ్ అంత వెరీ గుడ్. నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటే మ్యామ్కి ఉండే ఓపికకి హ్యాట్సాప్ సార్. నిజంగా ఎన్నిసార్లు ఎవరైనా ఐ మీన్ నేను అడగకపోయినా ఎవరైనా వాళ్ళు చాలా మంది నా టీమ్మేట్స్ చాలా ఐ మీన్ అంటే ఏజ్లో ఉన్నారు సార్. వాళ్ళు అడిగి రిపీటెడ్ క్వశ్చన్స్కి నాకు అనిపిస్తుంది ఇన్నిసార్లు క్వశ్చన్లు అడుగుతున్నారు, మ్యామ్ ఎందుకు ఇంత ఓపిక వేస్తుంది మళ్ళీ చెప్తాను అంటే సార్. ఇన్నిసార్లు అడుగుతున్నా మ్యామ్ ఓపిక ఫ్రెండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్లీ ఉంటుంది సార్. ఏదో మనం ఒక మెంటార్తో మాట్లాడినట్టు ఏ రోజు మ్యామ్ మాతో లేదు సార్. ఏదో ఒక ఫ్రెండ్తో సరదాగా స్టార్టింగ్ కన్వర్జేషన్ బోర్ కొట్టకుండా ఏదో ఒక టాపిక్ తీసుకొచ్చి ఒక ఐ మీన్ ఒక జోవియల్ మోడ్ లో తీసుకెళ్తారు సార్ క్లాస్ ని మొత్తం. ఒక జోవియల్ మోడ్ లో తీసుకెళ్లి తర్వాత ఒక సబ్జెక్ట్ ఎలా మన మైండ్ లో తీసుకెళ్ళాలని స్టార్ట్ చేశారు. అదే డైరెక్ట్ మన కాన్సెప్ట్ చెప్తా అది ఎలాంటి నాకైనా కానీ బోర్ ఎవరికైనా కానీ ఒక స్టూడెంట్ ఎలా ఉంటారంటే డైరెక్ట్ ఎలా చెప్పేసుకుంటూ వెళ్ళిపోతే ఒక చెప్పుకుంటూ వెళ్తున్నారు అనిపిస్తారు. కానీ మ్యామ్ ఎప్పుడైనా కానీ క్లాస్ స్టార్టింగ్ ఒక జోవియల్ మోడ్ ఏదో ఒక జోక్ తీసుకొచ్చి కానీ ఎవరిపైనా కానీ ఒక ఇన్వాల్వ్ చేసి వాళ్ళతో స్టార్ట్ చేపించేసి తర్వాత స్లోగా క్లాస్ చెప్తారు సార్. మ్యామ్ వల్ల కంపల్సరీ ప్రతిరోజు ఏ డౌట్ వచ్చినా మ్యామ్ కాల్ చేసి మెసేజ్ చేసి విసిగించేవాడిని సార్. లిటరల్లీ మ్యామ్ ప్రతిరోజు నాకు ఓపిక ఏదైనా హెల్ప్ చేసి సార్. కృష్ణ విజయేంద్ర, ఇప్పుడు నువ్వు ప్లేస్ అయిపోయినావు, నీ ఫ్రెండ్ ఎవరైనా అడుగుతారు నేను డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలనుకుంటున్నా, నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు? ఓడిఎండి. ఆయన క్వశ్చన్ అడుగుతాడు, ఓడిఎంటీలో ఎందుకు జాయిన్ కావాలన్నప్పుడు నువ్వు ఏం ఆన్సర్ చెప్తావు? ఆయన వై ఐ షుడ్ జాయిన్ ఓన్లీ ఓడిఎంటీ అన్నప్పుడు ఏం సజెషన్ చెప్తావు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మెంటర్షిప్ సార్. ఇక ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆల్రెడీ కొంతమందికి రిఫర్ చేసిందంటే ఒకసారి ఫస్ట్ వాళ్ళు యూట్యూబ్కి వెళ్ళి చూడు, యూట్యూబ్లో కంటెంట్ నచ్చితేనే నేను రిఫర్ చేస్తాను మేము వాళ్ళకి అని చెప్పి సార్. ఒక్క వీడియో నీకు నచ్చిన వీడియో ఆ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి ఏ వీడియోని చూడు, అది డిజిటల్ మార్కెటింగ్ పైన ఏ వీడియోని చూడు, చూసిన తర్వాత నీకు నచ్చితేనే జాయిన్ అవ్వని చెప్తారు సార్. వాళ్ళ మెంటర్షిప్ ఆ రేంజ్లో ఉంటుంది. సి విజయేంద్ర, మనం ఫాలో అయ్యేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలుగులో చాలా మందికి డబ్బులు లేవు. ఓకే, అలాంటి స్టూడెంట్స్ కూడా మనం ప్రొవైడ్ చేయాలన్నట్టు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ పెట్టిన 45 to 60 వీడియోస్ ఉన్నాయి. ఎవరికైతే డబ్బులు లేవో హ్యాపీగా నేర్చుకోవచ్చు. కాకపోతే అక్కడ ప్రాబ్లం ఏంటంటే నీకు మోటివేషన్ రాదు. ఈ కాలంలో జనాలకు కావాల్సింది మోటివేషన్ అనమాట. ఎందుకంటే 4 వీడియోలు చూస్తాడు, తర్వాత ఆపేస్తాడు. డౌట్లు వస్తే క్లారిఫికేషన్ కాదు. టూ మచ్ డిసిప్లిన్ ఉంది అంటే ఇట్ ఈస్ గుడ్. లేదు అంటే మళ్ళీ మనం ఏం చేసినాము, స్లాబ్స్ పెట్టినాం. కొంచెం తక్కువ డబ్బులు ఉంటే 45 days కోర్స్ 8,500కి జాయిన్ కావచ్చు. ఈరోజు చాలా మంది ప్రియాంక గారు అడిగారు 45 daysకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ వస్తుందంటే 45 days మన కోర్స్ చాలా షార్ట్ పీరియడ్ కాబట్టి వర్క్ ఫ్రమ్ ఆఫీస్కి వెళ్ళడానికి మీకు సరిపోతుంది అనమాట. అది ఫ్రెషర్గా అయితే. వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలంటే ఎక్కువ నాలెడ్జ్ కావాలి కాబట్టి 3 months కోర్సు 1 month ఇంటర్న్షిప్ చేస్తే చాలా బాగుంటుంది అనమాట. తర్వాత మీకు ట్రైనర్ ఉంది. యాజ్ విజేంద్ర చెప్పినట్టు డౌట్స్ క్లారిఫై చేయడానికి ట్రైనర్ కోఆర్డినేటర్స్ ఉంటారు. మళ్ళీ ఇప్పుడు తన కోఆర్డినేటర్ వచ్చేసి రాగిని మేడం, తను క్లారిఫై చేస్తుంది. సపరేట్ క్లాస్ తీసుకుంటుంది. మళ్ళీ ఎప్పుడైనా క్వశ్చన్స్ వస్తే వాళ్ళు ఆన్సర్ చేస్తారు. సరే, కోర్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు కొత్తగా ఇంటర్న్షిప్ స్టార్ట్ చేశాం మేము. సో ఆ ఇంటర్న్షిప్లో జాషువా ఉంటాడు. జాషువా విల్ టేక్ కేర్ ఆఫ్ ఇంటర్న్షిప్. 30 tasks ఉన్నాయి. 30 tasks చెక్ చేసి మళ్ళీ క్లాస్ తీసుకొని సాల్వ్ చేస్తున్నాడు. దాని తర్వాత ప్లేస్మెంట్ గ్రూప్ కోర్స్ అయిపోయే 1 week ముందే ప్లేస్మెంట్ గ్రూప్లో ఇస్తాం. అందులో రెగ్యులర్గా సుష్మిత మేడం ఏం చేస్తుంది, ప్లేస్మెంట్ అనేది పోస్ట్ చేస్తుంది అనమాట. తర్వాత విజయేంద్ర, వన్ మోర్ థింగ్, నౌ యూఆర్ ఇన్ ఎ జాబ్. మీరు జాబ్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీరు డౌట్స్ వస్తాయి నీకు. నేను 24/7 అవైలబుల్ ఉండకపోవచ్చు, కృష్ణప్రియ మేడం ఉండకపోవచ్చు, రాగిరి మేడం ఉండవచ్చు. కాబట్టి మీకు సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పెక్ట్ పెట్టాను నేను. ప్రస్తుతానికి 2 ఉన్నారు, ఉదయ్ ఉన్నాడు, మళ్ళీ జాషువా కూడా ఉన్నారు. ఎప్పుడు ప్రాబ్లం వచ్చినా వీళ్ళని అడగండి మీరు. వాళ్ళు చేయలేనప్పుడు దెన్ ఐ విల్ కమ్ టు ది పిక్చర్, ఐ విల్ బి హెల్పింగ్ యూ. ఎందుకంటే మీకు కంపెనీలో జాయిన్ అయిన ఇనిషియల్ 3 months మా హెల్ప్ కావాలి మీకు డెఫినెట్లీ విల్ బి దేర్. దిస్ ఈస్ వాట్ ద ప్రాసెస్ వీ బిలీవ్ ఇన్ ఓడిఎంటీ. అండ్ దాంతోపాటు విజయేంద్ర, నీ జర్నీలో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ జర్నీ రేపు పొద్దుగాల 2 years తర్వాత కంపెనీ పెట్టను, స్టిల్ ఐ విల్ బి విత్ యూ. యూ కాల్ మీ బ్యాక్ సార్, దిస్ ఇస్ ప్రాసెస్ ఇస్ గోయింగ్, వీ విల్ బి విత్ యూ. ఓకే, రైట్. అండ్ ఫైనల్గా నేను కంక్లూషన్ చేసేది ఏంటంటే నీకు యు ఆర్ అ వెరీ గుడ్ స్టూడెంట్, యు ఆర్ అ హార్డ్ వర్కర్, యూ హ్యావ్ అ ప్యాషన్. దానితో పాటు గోల్ పెట్టుకో, నువ్వు ఏం చేయాలి, డౌన్ ద లైన్ ఎన్ని ఇయర్స్తో నువ్వు ఎంటర్‌ప్రెన్యూర్ కావాలి అన్నది పెట్టేసుకో. వన్స్ యూ బికమ్ ఎంటర్‌ప్రెన్యూర్ అగైన్ వీ విల్ షేర్ అవర్ ఎక్స్పీరియన్స్. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అని చెప్పడానికి చాలా బాగుంటుంది, కానీ దానిలో ఎన్నో హార్డ్షిప్స్ ఉంటాయి. ఒక్కోసారి సక్సెస్ఫుల్ అయిందనుకో, ఫెయిల్ అయినతో గొడవ అయింది. సక్సెస్ అయినాక చాలా ప్రెషర్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఆ ప్రెషర్ని కూడా ఎలా తీసుకోవాలన్నది వీ విల్ బి హెల్పింగ్ యూ విజయ్. ఓకే, ఇప్పుడు ఆడియన్స్ క్వశ్చన్స్ తీసుకుందాం ఇక్కడ. క్రిప్ట్ బాక్స్ బిక్స్ అనే ఏమంటున్నాడంటే నేను ఎక్కడ జాబ్స్ ట్రై చేసుకోవచ్చు అన్నారు. విజయేంద్ర, నీకు ప్లేస్మెంట్ మన కోర్స్ జరిగిన వాళ్ళకైతే మనం ప్లేస్మెంట్ గ్రూప్ ఉంది, చేస్తున్నావు. అలా కాకుండా కూడా నువ్వు ఒక జాబ్కి వెళ్ళావు, నువ్వు ఎక్కడ ఫైండ్ అవుట్ చేసావు ఆ జాబ్?
సార్ మ్యామ్ లింక్డ్ఇన్ కమ్యూనిటీ జాయిన్ అవ్వండి సార్. లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఆప్టిమైజేషన్ మ్యామే చెప్తారు. ఒక 2 డేస్ క్లాస్ అదే తీసుకుంటారు. లింక్డ్ఇన్‌లో ఎలా జాబ్స్ అప్లై చేయాలి, ఒక ప్రొఫైల్‌ని ఎలా మెయింటైన్ చేయాలి, డైలీ మనం చేసిన వర్క్ ఎలా పోస్ట్ చేయాలనేది నాకు ఆ కమ్యూనిటీ నుంచి వాళ్ళ నుంచి నాకు మెసేజ్ వచ్చింది సార్. ఇలా జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయి వస్తావా అని. అప్పుడు నేను వెళ్ళాను సార్. సూపర్, వెరీ గుడ్. సో క్రిప్టో బ్రిక్స్ గారు మీరు ఏం చేయండి, ఇప్పటి నుంచి లింక్డ్ఇన్‌లో కనెక్షన్స్ పెంచుకోండి డిజిటల్ మార్కెటర్‌ని. అదొక సోర్స్ ఇన్‌కమ్ అవుతుంది. ఇండీడ్‌లో ఇండీడ్‌లో బాగా ఓపెనింగ్స్ ఉన్నాయండి. ఇండీడ్‌లో కూడా అప్లై చేసుకోండి. జాబ్ హైలో కొంచెం స్పామ్ నడుస్తుంది. బట్ మనం తెలివిగా డబ్బులు ఎక్కడ కట్టకుండా ట్రై చేస్తే అయిపోతుంది. నౌకరీ కంటే ఇది బెటర్. సో లింక్డ్ఇన్ ఈస్ అ గుడ్ సోర్స్. యూ కెన్ ట్రై ఇట్ ఓవర్ దేర్. మేము పోస్ట్ చేస్తున్నాం కానీ మా దగ్గర జాయిన్ అవ్వాలని చేస్తున్నాం. ఒకవేళ అది ఓవర్ఫ్లో అయితే మాత్రం విల్ కమ్ బ్యాక్. అండ్ హర్షిత కంగ్రాచులేట్ చేస్తుంది. హిట్ ఫుట్ ఫట్ కూడా కంగ్రాచులేట్ చెప్తున్నాడు. థ్యాంక్స్. ట్రావెలర్ ఇంటర్నెట్ నువ్వు మొబైల్ డేటా వాడుతున్నావా లేకపోతే నీకు కనెక్షన్ ఉందా విజేంద్ర? సార్ సార్ నాకు ఫైబర్ ఉంది సార్. ఫైబర్ ఉందా? ఇంటి దగ్గర నాకు ఫైబర్. రైట్. ట్రావెలర్ మీరు కూడా ఎస్ యూ కెన్ ట్రై ద ఇంటర్నెట్. మీ ఏరియాలో ఏది బెస్ట్ ఉందో చెక్ చేసుకొని స్పీడ్ ఎంత ఉందో చూస్ చేసుకోండి. స్పీడ్ ఉంటే చాలా బాగుంటుంది, ఫాస్ట్గా వర్క్ చేసుకోవచ్చు అనమాట. ఇంకెవరైనా గైస్ ఇక్కడ క్వశ్చన్ వచ్చింది ఇంతకుముందే స్టార్టింగ్లోనే, మీ దగ్గర వాట్ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ గెట్ ప్లేస్డ్? వర్క్ ఫ్రమ్ ఆఫీస్ చూసుకునే స్టూడెంట్ ప్రతి ఒక్కరికి 100% వస్తుంది. అంటే 100% ఆఫ్ ద పీపుల్ విల్ గెట్ ఎ జాబ్. కొంచెం లేట్ అవుతుండొచ్చు, డిపెండ్స్ ఆన్ ద స్టూడెంట్. ఓకే, వర్క్ ఫ్రమ్ హోమ్ మాత్రం 20% ఉన్నాయండి. జనరల్లో 20% పీపుల్ వచ్చేస్తుంది. అది కూడా టైం టేకింగ్ అనమాట. మేబీ సమ్ టైమ్స్ ఇట్ మై టేక్ 4-5 months అనమాట. ఎందుకంటే ఓపెనింగ్స్ తక్కువ ఉన్నప్పుడు ఐ కాంట్ టెల్ ఎనీథింగ్. రాకీ థ్యాంక్ యూ వెరీ మచ్. యా, ఇంకా ఎవరికన్నా అఫ్ కోర్స్ తక్కువ మంది ఉన్నారు, ఎందుకంటే ఈ టైం దిస్ టైమ్ ఈజ్ నాట్ అ కరెక్ట్ టైం. బట్ నాకు టైంని బట్టి తన టైంని బట్టి ఈ టైం తీసుకోవాల్సి వచ్చింది. ఈ లైవ్ అయిపోయిన తర్వాత చూసే వాళ్ళు కూడా మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి క్వశ్చన్స్, విల్ ట్రై టు ఆన్సర్ యూ. ఓకే. అండ్ విజేంద్ర, మీ బ్యాచ్లో ఎంతమంది ఉండే? సమ్మన్ ఆస్క్ మీ క్వశ్చన్. మీ బ్యాచ్లో ఎంతమంది ఉండే సార్? 27 ఆర్ 22 సార్. నాకు ఎగ్జాక్ట్ నెంబర్ ఐడియా లేదు. 27 ఆర్ 22. ఓకే. క్రిప్టో బ్రిక్స్ మీరు సుభాష్ మంగళం అని టైప్ చేయండి. అచ్చచ్చా, సుబ్బు అంటే నువ్వా? నాకు అర్థమైతలేదు. నా పేరు కూడా సుభాష్ కదా. సో లింక్డ్ఇన్ ప్రొఫైల్ నీది ఉంటే టైప్ అంటే చేయండి. బరీతు సుబ్బయ్య. yes. You can type. Can I Thank you. paste my link? Have you pasted? అతని పేరు బారీడు సుబ్బయ్య. యాక్చువల్గా విజయేంద్ర వాళ్ళ తాత పేరు పెట్టారు అనమాట. సో బారీడు సుబ్బయ్య అని కొడితే లింక్డ్ఇన్లో వస్తుంది. యూ కెన్ ట్రై ఇట్. ఇంకా మీ బ్యాచ్లో ఉన్న స్టూడెంట్స్ డిఫరెంట్ ప్లేసెస్తో జాయిన్ అయ్యారు కదా, వాళ్ళతో కోఆర్డినేషన్ ఉండే మీకు యాక్చువల్గా గూగుల్ యాడ్స్ బడ్జెట్ ఇచ్చినప్పుడు గ్రూప్ వేస్తాం కదా. హౌ వాజ్ దట్ ఎక్స్పీరియన్స్? మీరు ఎప్పుడైతే లైవ్ బడ్జెట్ పెడుతున్నప్పుడు భయపడ్డారా? హౌ వాజ్ దట్ ఎక్స్పీరియన్స్ వెన్ యాడ్స్ ఆర్ లైవ్? ఎస్ సార్, అంటే వేరే బ్యాచ్ వాళ్ళ గ్రూప్ వాళ్ళ అంటే లింక్డ్ఇన్ కమ్యూనిటీలో మా మెంటర్ వాళ్ళ వేరే మెంటర్ వాళ్ళ స్టూడెంట్స్తో కూడా కనెక్ట్ అయ్యేవాళ్ళం సార్ ఫ్రీక్వెంట్గా. అప్పుడు వాళ్ళకి కొంతమందికి గూగుల్ యాడ్స్ అకౌంట్ సస్పెండ్ అయిందంటే ఫస్ట్ టైం చాలా భయం లేదు సార్. ఒకవేళ తీరా బడ్జెట్ పెట్టిన తర్వాత అకౌంట్ ఎక్కడ సస్పెండ్ అవుతుందో మంది అని. యాక్చువల్గా అలా అనుకున్నప్పుడే సస్పెండ్ అయిపోయింది సార్ మాది. అప్పటికే మ్యామ్ బడ్జెట్ ఇచ్చేసింది. బట్ మ్యామ్ నో ప్రాబ్లం లేదు, దాన్ని ఎలా రీసాల్వ్ చేయాలో స్టార్టింగ్ చేయండి, ఇదే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. మీరు పెట్టేసి బడ్జెట్ పెట్టేసి యాడ్ రన్ చేసి ఈజీగా అయిపోతుంది, ఎవరేం చేయగలరు. బట్ అలా సస్పెండ్ అయినప్పుడు మీరు ఎలా ఓవర్కమ్ అవుతారు అలా అనేది నేర్చుకున్నారని మ్యామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. చాలా మంది స్టూడెంట్స్కి ఇప్పుడు గూగుల్ రూల్స్ ప్రకారము బై డిఫాల్ట్గా అది సస్పెండ్ అయిపోతుంది. బట్ వీ షుడ్ ఫేస్ ఆల్ ద థింగ్స్. దట్స్ వాట్ బడ్జెట్ ఇవ్వడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మీరు ఇక్కడ భయపడి దాన్ని రిజాల్వ్ చేస్తే రేపు పొద్దుగా కంపెనీ పైన భయపడొద్దు కదా మనం. అందుకోసం మేము బడ్జెట్ ఇస్తాం మంచిగా. ఇక్కడ చూడండి, ఇప్పుడు విజయేంద్ర బీటెక్ చేసిండు. విజయేంద్ర బీటెక్ ఫెయిల్ అయినా కూడా ఆయనకు జాబ్ వస్తుండే, ఇదే జాబ్. ఎందుకంటే అక్కడ ఇంటర్వ్యూర్ ఎవరైతే ఆయన ఇంటర్వ్యూ చేశాడో ఈయన సబ్జెక్ట్ నాలెడ్జ్ మాత్రమే చూశాడు, ఈయన డిగ్రీ సర్టిఫికేట్ను చూడలేదు. కాబట్టి నో ప్రాబ్లం, యూ కెన్ హ్యాపీలీ గో ఫర్ జాబ్స్. యువర్ డిగ్రీ డజంట్ మ్యాటర్, బట్ మేక్ షూర్ దట్ యువర్ హార్డ్ వర్కర్. డిజిటల్ మార్కెటింగ్లో అన్ని కాన్సెప్ట్ పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ప్రాక్టికల్గా నీకు ఒక వెబ్సైట్ కానీ నువ్వు చేసినవి అన్నీ కూడా చూపిస్తే ఛాన్సెస్ ఆర్ మోర్. ఓకే ధర్మ. రాకీ అంట మీ జాబ్ మేట్, మీ క్లాస్మేట్ అన్నట్టు ఆయన. వాట్ ఈస్ యువర్ నేమ్ మ్యాన్? రాకీ.
ఈ సేయింగ్ దట్ యూ హ్యాడ్ ఇన్నోవేటివ్ వెబ్ డిజైనింగ్ టెక్నిక్ చెప్పు, ఏం ఇన్నోవేటివ్ టెక్నిక్ ఉంది బై నీతో చెప్పు. ఐ నో దట్ యు ఆర్ అ గుడ్ క్రియేటివ్, మంచిగా ఉన్నట్టు. ఇక్కడ ఏం టెక్నిక్ ఉంది చెప్పు. అది వెళ్ళాం సార్, మ్యామ్ చెప్పే ప్రాక్టీస్ అంటే బూట్ స్టాప్ అని మేము ఒక వెబ్సైట్ ఇచ్చింది సార్. ఆ వెబ్సైట్ లో టెంప్లెట్స్ చూసి క్రియేటివ్ గా నువ్వే ఒక ప్రోటోటైప్ ఫస్ట్ పేపర్ తీసుకుని నువ్వు ఒక క్లయింట్ వచ్చేసి నీకు ఎలా రిక్వైర్మెంట్స్ చెప్తారో అలా అయిపోయింది సార్. నేను అలా నా ఫ్రెండ్స్ కి ఒకవేళ నువ్వు చెప్పి ఒక వెబ్సైట్ ఒక కంపెనీ పెడితే ఏ వెబ్సైట్ ఏ కంపెనీ పెడతావు అలా వాళ్ళతో డిస్కస్ చేసి నేను ఒక ప్రోటోటైప్ తీసేసి ఆ ప్రోటోటైప్ పైన నా సబ్ డొమైన్స్ నేను క్రియేట్ చేసుకుంటూ వచ్చేసాను సార్ వెబ్సైట్ డిజైన్స్. ఏ వెబ్సైట్ లో చూసుకున్నాడు? బూట్ స్ట్రాప్. బూట్ స్టాప్. బూట్ స్ట్రాప్ లో టెంప్లెట్స్ ఉన్నాయి. ఆ టెంప్లెట్స్ చాలా ఉంటాయి సార్. ఆ టెంప్లెట్స్ చూసుకుంటా ఆ టెంప్లెట్స్ ని నేను ఓన్ గా వేసేవాడిని సార్. నువ్వు డిజైన్ చేసుకొని ఎలిమెంటర్ ద్వారా చేస్తున్నావు. అయ్యా ఎలిమెంట్ ద్వారా వేసాను సార్. సేమ్ వచ్చినాయా మరి అన్ని? ప్రతి ఒక్క మ్యామ్ గురించి చూపించాను సార్. మ్యామ్ ఫస్ట్ అంటే ఎలిమెంటర్ ప్రో తీసుకున్నావా? సార్ ప్రో లేదు సార్, బేసిక్. నీ వెబ్సైట్ టైప్ చేయి. నీ వెబ్సైట్ ఇప్పుడు డిజైన్ అయి ఉందా? యా సార్. ఐ ట్రై టు షో ద పీపుల్ ఆల్సో. Some organizations are telling if not placed we will get full refund. See, ఒక మాట అండి, నేను ఏమంటున్నా అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద స్టూడెంట్ కదా. ఆయన ఏం చదవకుండా రాకుండా ఉంటే వస్తుంది సబ్జెక్ట్ రాదు. నేను కూడా చెప్తాను 100% జాబ్ గ్యారంటీ అని చెప్పేసి. కానీ ఇట్ డిపెండ్స్ ఆన్ ద స్టూడెంట్ హౌ ఈస్ లర్నింగ్. శ్రీనాథ్ ఓకే, ఇదన్నీ నీవేనా? సార్ ఇంకా 7 ఉన్నాయి సార్. ఇది నా పర్సనల్ పోర్ట్ఫోలియో ప్లస్ నా మెయిన్ వెబ్సైట్ ఇది సార్. మిగతా సబ్ డొమైన్స్ తో ఉన్నా సార్. ఓకే ఓకే, బీటెక్ అవ్వలేదు కదా, సో బీటెక్ యాడ్ చేయాలా అదా అని అడుగుతున్నా సార్. రెజ్యూమ్లో ఎడ్యుకేషన్ తీసేసేయి పోయి, నీకు ఎందుకు ఎడ్యుకేషన్ తీసేసేయి, ఓన్లీ దీని గురించి పెట్టు. వాళ్ళు అడిగినప్పుడు చెప్పేసి. ఓకే, విజయేంద్ర చేసిన వెబ్సైట్స్ నేను చూపిస్తాను. స్క్రీన్ కనిపిస్తుంది కదా నీకు? యా సార్ కనపడుతుంది. అచ్చా, బాగా చేసినావు బాయ్, వెరీ గుడ్. ఇదంతా ఎలిమెంటరీనా? యా సార్ అంతా ఎలిమెంటరీ సార్. ఈ లెక్కల నువ్వు ఎలిమెంటర్లో కొన్ని గంటలు, కొన్ని వందల గంటలు కూర్చున్నట్టున్నావు. యా సార్. అంతేనా? యా సార్. జిమ్ ఫహద్ అని ఒక యూట్యూబ్ ఛానల్ అంటే సార్ ఎలిమెంటరీ పైన, అతను బాగా. ఎవరు? జిమ్ ఫహద్ ఓన్లీ ఎలిమెంటరీ గురించి చెప్తారు సార్. ఇంకొక ఆయన బాల్డ్ హెడ్ అయినా కూడా ఉంటాడు, ఆయన కూడా బాగా చెప్తాడు. ఆయన పేరేం తెలియదు, చాలా బాగుంటుంది కూడా. గుడ్ గుడ్, యూ గాట్ అ వెరీ గుడ్ నాలెడ్జ్. ఇది కదా హార్డ్ వర్క్, దిస్ ఇస్ ద హార్డ్ వర్క్. బట్ నేను మళ్ళీ చెప్తున్నా, దిస్ కమ్స్ అండర్ డిజైనింగ్ స్కిల్స్ అనమాట. డిజైనింగ్ స్కిల్ బాగుంది ఓకే, బట్ ఐ వాంట్ యూ టు హ్యావ్ అ మార్కెటింగ్ స్కిల్ యాజ్ వెల్. ఓకే విజేంద్ర, డిజైనింగ్ స్కిల్ అయితే చాలా బాగుంది, దీంతో పాటు మార్కెటింగ్ స్కిల్స్ కూడా ఉండాలి. ఇట్స్ రియలీ గుడ్ యాక్చువల్లీ. అఫీస్ కంపెనీకి వెబ్సైట్ ఈజ్ ఇంపార్టెంట్ కాబట్టి మంచి పర్ఫెక్ట్గా చేశారు. నెక్స్ట్ ఇది ఇంకోటి స్కిల్ డెవలప్మెంట్ సార్. నా పర్సనల్ దీనికి లాస్ట్ 2 months లో నేను ఆర్గానిక్ వేలో 35 క్లిక్స్ వచ్చాయి సార్ నాకు SEO. 35 లాస్ట్ 2 months 35 క్లిక్స్ సార్. ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్, చాలా బాగా. ఇంకోటి నా బ్రదర్ కి కావాలి అంటే నేను పర్సనల్ పోర్ట్ఫోలియో వేసాను సార్ నా సబ్ డొమైన్ తో. ఆ లింక్ కూడా పెట్టావా? పెట్టాను సార్. ఇదేనా డిజైన్? బ్రదర్స్. సో ఒక పోర్ట్ఫోలియో వెబ్సైట్. అది కూడా పోర్ట్ఫోలియో. నువ్వు వెన్ కమ్స్ టు క్రియేటివ్స్, మీరు క్రియేటివ్ చేసేటప్పుడు దేనిలా చేస్తున్నావు నువ్వు? ఫోటోషాప్ సార్, క్యాన్వా సార్, ఓన్లీ క్యాన్వా అడోబ్ ఇల్లుస్ట్రేటర్, మెయిన్లీ క్యాన్వా సార్. క్యాన్వాలో కూడా ఎంత బాగా చేసినట్టు ఇట్స్ గుడ్. దట్స్ ఆల్ అబౌట్ పేషెన్స్ బై. ఎంత పేషెన్స్ మెయింటైన్ చేస్తే అంత బాగా చేయొచ్చు. పీస్ఫుల్ మైండ్తో కూర్చొని మంచిగా పేషెన్స్తో చేస్తే ఎస్, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ గుడ్, ఇంప్రెసివ్. ఓకే, ఇప్పుడు చూడండి గైస్, సో జాబ్ రావాలంటే నీకు ఒక స్కిల్ ఉంటే జాబ్ రావడం పెద్ద కష్టం కాదు. ద వే హీ వర్క్ చూడండి, ఆ వెబ్సైట్ చేయడం కానీ, ఇట్స్ రియల్ గుడ్. సాయిభవన్ హాయ్. క్రిప్టో బ్రిక్స్ ఆయన శాలరీ చెప్పేసి ఎన్వై చెప్పేసి 20,000 హైదరాబాద్ లో. మన ప్లేస్ ఎక్కడ ఉండే? కోకాపేట్ సార్.
కోకాపేటలో వచ్చింది. ఐ థింక్ రియల్ ఎస్టేట్ కంపెనీ కదా అది. రియల్ ఎస్టేట్ Yes. a real estate company. Maybe his job is more of designing a website, running a Facebook ads, Google ads. He has to generate the leads. And a challenging job, but it's good, right? First of all, lead generation challenging ఉంది. అందులో చేసినాం అంటే చాలా బాగుంటుంది. రియల్ ఎస్టేట్ లో ఫ్యూచర్ లో కమిషన్ కూడా ఇస్తారన్నమాట. ఇట్స్ గుడ్ దట్ యూ గాట్ ప్లేస్ టు దట్. హార్డ్ వర్క్ జై విజేంద్ర, నెవర్ కాంప్రమైజ్, నెవర్ క్విట్. విల్ బి దేర్ విత్ యూ. నీకు ఏ ప్రాబ్లం వచ్చినా మేము ఉన్నాం. మేబీ సమ్ టైమ్స్ వన్ డే లేట్ అవుతుండొచ్చు, బట్ డెఫినెట్ గా నీకైతే హెల్ప్ అయితే దొరుకుతుంది అన్నమాట. థ్యాంక్స్. నెక్స్ట్ కడప, యువర్ ఫ్రమ్ కడప కదా. కడపలో డిజిటల్ మార్కెటింగ్ కి అవేర్నెస్ ఎలా ఉంది? అసలు చాలా మందికి తెలుసా తెలియదా? అంటే సార్ నేను నాకు కరెక్ట్ ఐడియా లేదు సార్, బట్ ఉన్న డిజిటల్ మార్కెటర్స్ అంతా ఓడిఎం నుంచి ఉన్నారు సార్. మీరు ఇంతకు ముందు వీడియోస్ చేశారు కొంతమంది. కడప అన్న గండికోట పైన ప్రాజెక్ట్ చేస్తున్నారు అన్న. ఇప్పుడు గడపలో గండికోటకు తెలియని వాళ్ళు లేరు. ఆ అన్న ఓడిఎంపీ స్టూడెంటే. ఇంకొకన్న ఫ్రీలాన్సింగ్ చేస్తున్నాడు. ఆ అన్న కడప నుంచి సార్. ఆ అన్న కూడా ఓడిఎంపీ స్టూడెంట్. ఏదో మళ్ళీ కడప నుంచి మొత్తం మానిముత్యాల బయటికి వెళ్తారు. ఇంతకుముందు వచ్చిన విష్ణు కూడా సూపర్ టాలెంటెడ్, యాక్చువల్గా చాలా సూపర్ టాలెంటెడ్. సో వంశీకృష్ణ కూడా కోడూరు అంట చూడండి. కోడూరు అంటే మీ దగ్గరేనా? నా దగ్గరే సార్, రైల్వే కోడ్. అయితే గండికోటకు ఇప్పుడు టూరిజం బాగా డెవలప్ అయిందా? యా సార్, సూపర్. నాకు మొన్న గండికోట నుంచి అక్కడ ఈ క్యాంప్స్ వేస్తారు కదా, అందులో ఒకసారి కాల్ చేశాడు నాకు. సార్ మేము క్యాంప్స్ వేస్తాము, మాది ఆ విలేజ్ దగ్గర 130 ఇల్లు ఉంటాయి, ఆ 130 మంది ఇదే పని చేస్తారు, వాళ్ళని బీట్ చేసి నేను ట్రాఫిక్ తెచ్చుకోవాలంటే గూగుల్ యాడ్స్ రన్ చేయాలని వచ్చాడు అనమాట. నౌ ఈస్ గోయింగ్ టు బి ఎ క్లయింట్ అనమాట. ట్రావెలర్, నువ్వు ఎక్కడ తీసుకున్నావు హోస్టింగ్ విజేంద్ర? సార్ నేను హోస్టింగ్ సార్. హోస్టింగ్ తీసుకున్నావు, బాగానే ఉందా? బాగానే ఉంది సార్. ఏ ప్లాన్ తీసుకున్నావు? విపిఎస్ సార్. విపిఎస్ తీసుకున్నావు, నార్మల్ హోస్టింగ్ తీసుకోవాలి, విపిఎస్ తీసుకున్నావు. ఎంత కాస్టింగ్ పడుతుంది సార్? 8K ఎంత అంటే నాకు, నేను కొన్ని యూట్యూబ్స్లలో కొన్ని అంతలో సెర్చ్ చేశాను సార్. ఫస్ట్ ఎంత పర్సెంటేజ్ తగ్గుతుందో కోడ్ వస్తుంది సార్, రీడింగ్ కోడ్. ఆ కోడ్స్ కొన్ని యూట్యూబ్ ఛానల్లో సార్. ఆ విపిఎస్ హోస్టింగ్ టెక్నికల్ గా ఉందా, జస్ట్ ప్లగ్ అండ్ ప్లే ఉందా? లేదు సార్, టెక్నికల్ గా సార్. మొత్తం హెచ్ ప్యానల్ ఓపెన్ అవుతుంది సార్. అయితే వద్దు, మరి వీళ్ళందరికీ సజెస్ట్ చేయొద్దు అది, ఎందుకంటే అందరూ రీసెర్చ్ చేస్తుంటారు కాబట్టి నేను సజెస్ట్ చేస్తున్నాండి. హ్యాపీగా బ్లూ హోస్ట్ వెళ్ళండి. గోడాడీ, బ్లూ హోస్ట్ రెండు బాగానే ఉంటుంది. బ్లూ హోస్ట్ తీసుకోండి. హోస్టింగ్ గారు బేసిక్ ప్లాన్ అనేది అంత లేదు, ఎలిమెంటరీని బేర్ చేస్తలే ఆయన. విపిఎస్ హోస్టింగ్ తీసుకున్నాడు కాబట్టి బేర్ చేస్తుంది, పెద్ద హోస్టింగ్ అది. కాబట్టి ఐ సజెస్ట్ గో ఫర్ బ్లూ హోస్ట్. ఓకే, వంశీకృష్ణ అగైన్ వైష్ణవి మేడం స్టూడెంట్ అంట. ఓకే, రైట్. ఓకే, రైట్. సో అవేర్నెస్ తక్కువ ఉంది విజయేంద్ర డిజిటల్ మార్కెటింగ్ మీద త్రూ అవుట్ తెలుగు స్టేట్లో. చాలా తక్కువ మందికి తెలుసు అనమాట. ఇప్పటికి కూడా బీటెక్ అయిపోయినాక సాఫ్ట్వేర్ కానీ సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకున్నారు, బట్ చాలా మందికి తెలియదు సాఫ్ట్వేర్తో ఈక్వల్ రెస్పెక్ట్ ఉన్నది, అంతకంటే ఎక్కువ స్కోప్ ఉన్నది డిజిటల్ మార్కెటింగ్ అనేది చాలా మందికి తెలియదు. కొందరు ఎప్పట్లోనో 5 years బ్యాక్ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్న వాళ్ళు అప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఓన్లీ ఎస్సీఓ ఆఫ్ పేజ్లో ఆగిపోయిన చాలా మంది ఉన్నారు. వీళ్ళు రాంగ్ స్ప్రెడ్ చేశారనమాట. డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏది లేదంటే డిజిటల్ మార్కెటింగ్ ఎంత డెప్త్ ఉందన్నది వాళ్ళకి తెలియదు. డిజిటల్ మార్కెటింగ్లో ట్రాకింగ్ కానీ, కన్వర్జన్ ట్రాకింగ్, రీమార్కెటింగ్ కానీ, ఈ కామర్స్ సెల్లింగ్, అమెజాన్ సెల్లర్ కావచ్చు, అఫిలియేట్ మార్కెటింగ్ కావచ్చు, ఇది పెద్ద సముద్రం. నేనే చెప్తున్నా, రాసిపెట్టుకో, ఈ 2034 వరకు కూడా యూ విల్ నాట్ బికమ్ కంప్లీట్. ఇంకా 10 ఏళ్ళైనా నువ్వు నేర్చుకునేది చాలా ఉంటూనే ఉంటుంది, చాలా అంటే చాలా ఉంటూనే ఉంటుంది. ఇది వాస్ట్ సబ్జెక్ట్ అనమాట. ఇప్పుడు అజున్ దట్ 2025లో సమ్ ప్రాబ్లం వచ్చింది. ఈరోజు నేను ఒక యూట్యూబ్ చూస్తుంటే చెప్తున్నాను, డెఫినెట్గా ఆర్థిక సంక్షోభం వస్తుంది, చాలా మంది ఫేస్ చేస్తారు అన్నట్టు. దానికి రెడీగా ఉండాలంటే డిజిటల్ మార్కెటింగ్ 100% బెస్ట్. ఎందుకంటే స్టాక్స్ పడిపోతాయి అంటున్నారు. ఓకే, మిగతా అన్ని పడిపోయినా మిగిలేదు ఏందిగా డిజిటల్. మనతోటి ఏంటంటే ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి మల్టిపుల్ వేస్ ఉన్నాయన్నమాట. గెట్ రెడీ. సో నువ్వు ఆల్రెడీ మెయిన్ డొమైన్ తీసుకున్నావు కదా, అందులో ఒక సబ్జెక్ట్ బ్లాగ్స్ రాస్తుంటు నువ్వు రాస్తున్నావు కదా, కన్సిస్టెంట్గా రాస్తావు. వన్ డే మానిటైజేషన్ అవుతుంది, దాని ద్వారా నీకు ఇన్కమ్ వస్తుంది. దాంతోపాటు యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేయి. యూట్యూబ్ స్టార్ట్ చేసి మీకు నచ్చిన టాపిక్ గురించి మాట్లాడు. ఓకే సార్. లాస్యా గారు, వెరీ గుడ్, రైట్. అండ్ కర్నూలు నుంచి మనకు చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారండి. కర్నూలు, అనంతపూర్, కడప, చిత్తూరు నుంచి తక్కువ ఉన్నారు, తిరుపతి నుంచి తక్కువ ఉన్నారులే,
బట్ కడప నుంచి అయితే ఈ మధ్య బాగానే వస్తున్నారు స్టూడెంట్స్ అనమాట. ఓకే, ఫైనలీ వాట్ అబౌట్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్? యూ గాట్ ప్లేస్డ్, ఆర్ దే హ్యాపీ? యా సార్, డెఫినెట్లీ సార్. యా సార్, చెప్పండి సార్. ఇప్పుడు మీ బీటెక్ స్టూడెంట్స్ చాలా మంది యూఎస్కి వెళ్ళిండొచ్చు. మీకు అట్లా Yes, sir. ప్రెషర్ అయితే ఏం లేదు, అరే వాళ్ళు యూఎస్కి వెళ్ళారు నేను వెళ్ళాను, ఆ ప్రెషర్ అయితే ఏం లేదు కదా కంపారిజన్? ఉండే సార్. యా సార్, అంటే జాబ్ చేయకుండా వచ్చేసాను. నా ఫ్రెండ్స్, నా బెస్ట్ ఫ్రెండ్స్ నాతో వచ్చి స్కూల్ మేట్ నుంచి బీటెక్ వరకు చదివిన వాళ్ళు ఇద్దరు అబ్రాడ్ వెళ్ళారు సార్. అలా కాబట్టి నేను ఒకటే చెప్పాను సార్, నాకు మార్కెటింగ్ ఇంట్రెస్ట్, ఐ వాంట్ స్టార్ట్ బిజినెస్. సో నేను మార్కెటింగ్ ఎలా తెలిస్తే నా బిజినెస్ ఎలా రన్ చేయాలో తెలుస్తుంది కాబట్టి నేను మార్కెటింగ్లో ఉండాలనుకుంటున్నాను అని చెప్పేసి. ఒకటి గుర్తుపెట్టుకో, యూఎస్ పోవడం అనేది చాలా మందికి కళ. యా సార్. అక్కడ పోయిన తర్వాత వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉంటాయి. యా సార్, అయినా సార్. మనం ఇండియాలో ఉండి ఎంతో డబ్బులు సంపాదించి, నేను ఎగ్జాంపుల్, ఈవెన్ వెన్ ఐ ఫినిష్డ్ మై ఎంసీఏ, మై ఫ్రెండ్స్ యూఎస్కి వెళ్ళినప్పుడు నేనేం బాధపడినా, నాకు ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసుకోవడం. బట్ ఎంటర్ప్రినర్షిప్ని మనం పట్టుకుంటే అమెరికా యూకే కంటే కూడా ఎక్కువ డబ్బులు. ఇండియాలో పాపులేషన్ ఎక్కువ, బై అమెరికాలో పాపులేషన్ తక్కువ. సో డబ్బులు ఎక్కువ ఇక్కడనే ఉన్నాయి. వాళ్ళు అంటే అంబానీ ఇండియాలో ఉన్నాడు కదా, అంబానీ ఎంత రిచ్, మరి అంబానీ అంత రిచ్ కదా. సో జాబ్ చేస్తే మనం రిచ్ కాము, బిజినెస్ చేస్తే రిచ్ అవుతాం. డౌన్ ద లైన్ 10 years యూ సీ యువర్ సెల్ఫ్, యూ ఫీల్ వెరీ హ్యాపీ దట్ యూ డెంట్ గో టు యూఎస్. ప్రస్తుతానికి అది యూఎస్ మార్కెట్ చాలా ఘోరంగా ఉంది. ఎవ్రీబడి నోస్ దట్. నేను మొన్న ఒక అబ్బాయితో మాట్లాడిన, యూఎస్లో ఉన్నాడు, మామూలుగా ఒక ఈ గ్యాస్ స్టేషన్లో పనిచేస్తున్నాడట. చాలా ఘోరంగా చెప్తాడు యూఎస్ గురించి. ఇండియాలో బాగుంటుంది సార్, ఏం చేయలేము అన్నట్టు. యా, అగైన్ బట్ ఇండియాలో ప్రాబ్లం ఏంటంటే ఇంత ముందు వరకు కూడా ఇన్కమ్ సోర్సెస్ తక్కువ ఉండే. బట్ థ్యాంక్స్ టు డిజిటల్ మార్కెటింగ్, సోషల్ మీడియా ఎంత ఎవాల్వ్ అయినందుకు చాలా మంది క్రియేటర్స్ మస్తు డబ్బులు సంపాదిస్తారు. కాకపోతే మోస్ట్లీ వీడియో మార్కెటింగ్ని పట్టుకోవాలి. పీపుల్ షుడ్ బి రెడీ టు కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా. తెలుగులో కూడా మీరు చూస్తుండొచ్చు, చాలా మంది విమెన్ అబౌవ్ 50 years వంట చేయడం కానీ, గార్డెనింగ్ కానీ, ఇలాంటి వీడియోస్ చేసి కూడా చాలా పాపులర్ అవుతారు. దే ఆర్ మేకింగ్ లాట్ ఆఫ్ మనీ. ఓన్లీ ఈ ఫియర్ పోగొట్టుకోవాలి. కెమెరా ముందుకి భయం అవుతుంది అన్న ఫియర్ పోగొట్టుకుని వచ్చి వీడియోస్ చేసామంటే మీ కంటెంట్ అడిక్ట్ అయ్యారంటో డెఫినెట్గా ఎవ్రీబడి కెన్ మేక్. గద్వాల నుంచి తక్కువ రండి ట్రావెలర్ గారు. డిజిటల్ మార్కెటింగ్ ఎక్కడైనా ఉందండి స్కోప్. త్రూఅవుట్ ద వరల్డ్ ఎవ్రీబడి నీడ్ మార్కెటర్స్. ఇప్పుడు ఫైవర్లో ఉండే చాలా జాబ్స్ అన్నీ కూడా యూఎస్ నుంచే వస్తుంది, కానీ దానికి యూఎస్ పోవాల్సిన అవసరం లేదు. ఇక్కడనే ఉండి యూఎస్ క్లైంట్ కొట్టుకోవాలి. D5 is live. Hi. Okay. Right. So your joining is from tomorrow. Yes, no sir, I'm from Monday. I'm from Monday. Okay. And, right. So anyway, I understood that you are a good researcher. You are a continuous learner as well. So make separate time on learning. తర్వాత మీకు ఏ టూల్స్ గురించి మన ఇంటర్న్షిప్ క్లాస్, యూట్యూబ్ క్లాస్ తీసుకుని నువ్వు వచ్చావు అందులోకి? సార్ ఎస్టర్డే ఇంటర్వ్యూకి వెళ్ళాను సార్. లేదు సార్, ఎస్టర్డే ఇంటర్వ్యూ, సేమ్ టైమింగ్స్ ఇంటర్వ్యూ వెళ్ళాను. ఓకే. దిస్ వీకెండ్ మనకు చాట్ జీపీటీ, ఏఐ టూల్స్, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ మీద ఉంది. సో ఆ క్లాసెస్ ఇంట్రడక్షన్గా విను, తర్వాత బాగా రీసెర్చ్ చేయి, ఏఐ గురించి బాగా రీసెర్చ్ చేయి. ఏఐ విల్ నెవర్ రిప్లేస్ డిజిటల్ మార్కెటింగ్, ఏఐ విల్ యాడ్ వాల్యూ టు డిజిటల్ మార్కెటింగ్. కాకపోతే మనం అన్ని టూల్స్ మీద కమాండ్ ఉందనుకో, నువ్వు జాబ్లో బాగా చేయగలుగుతావు. You have any questions, Vijayendra? Yes sir. Thanks. First of all, thanks sir. ODMT ki thanks sir. వెల్కమ్. అండ్ యా, నీ సక్సెస్ స్టోరీ చాలా మందిని ఇన్స్పైర్ చేస్తుంది అనుకుంటున్నా. కడపలో ఉన్న చాలా మంది కూడా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలని నేను కోరుకుంటున్నా. సో విజయేంద్ర ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. కష్టపడే తత్వం ఉండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కోడింగ్ పోవాలా ఇక్కడ రావాలని నేను ఒకటి చెప్పేది ఏంటంటే, మీ కోడింగ్ ఇష్టం అంటే హ్యాపీగా కోడింగ్ వెళ్ళండి. కోడింగ్ నాకు రాదన్న వాళ్ళు సెకండ్ ఆల్టర్నేట్గా హ్యాపీగా డిజిటల్ మార్కెటింగ్ రండి. సాఫ్ట్వేర్కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంది. అండ్ యూ కెన్ ఆల్సో హ్యావ్ అ మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఆఫ్ మేకింగ్ మనీ అనమాట. సో ODMTలో ఎవ్రీడే డెమో ఉంటుంది, సాయంత్రం 5 గంటలకు డెమో ఉంటుంది అనమాట. మీరు ODMT.inకి వచ్చేసి ఫామ్ ఫిల్అప్ చేయండి. లేదంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేస్తే మీకు డెమో లింక్ వస్తుంది. ఆ డెమో ద్వారా మీరు జాయిన్ అయిపోయి నచ్చితే దెన్ యూ కెన్ జాయిన్ ద కోర్స్. 45 days కోర్స్ ఉంది, అది 8,500. 3 months కోర్స్ ఇస్ నౌ 4 months, అది 25,000 ఫీజు 2 installmentsలో మీరు కట్టవచ్చు అనమాట. సో ట్రైనింగ్ తర్వాత మీకు ఇంటర్న్షిప్ ఉంటుంది, ప్లేస్మెంట్ గ్యారంటీ ఉంటుంది. సమ్ పీపుల్ లైక్ విజయేంద్ర ఫాస్ట్గా వస్తుంది, కొంచెం టైం పట్టినా కానీ ప్రతి ఒక్కరికి కూడా జాబ్ వస్తుంది. జాబ్ తర్వాత కూడా మా సపోర్ట్ ఉంటుంది. ఓకే విజయేంద్ర, థ్యాంక్ యూ వెరీ మచ్. అగైన్ నేను ఎప్పుడైతే నువ్వు సక్సెస్ అవుతావో, ఎప్పుడైతే మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేస్తావో, మళ్ళీ ఎప్పుడు నీతో ఇంటర్వ్యూ చేస్తావు. కంపల్సరీ సార్. ఓకే, థ్యాంక్స్. ఓకే, చలో దెన్, ఆల్ ది బెస్ట్. Bye. Yes sir, thanks. Yes sir. Bye. One second, guys.
యా దట్ ఈస్ విజయేంద్ర. అండ్ ఐవ్ సీన్ దిస్, హిస్ వర్క్ ఈస్ రియలీ గుడ్. డిజైనింగ్ చాలా బాగా చేశాడు. అండ్ ఇంటర్వ్యూ కూడా బాగా పర్ఫామ్ చేశాడు కాబట్టి జాబ్ వచ్చింది. సో మీరు కూడా ఎవరైనా ఇలాంటి స్టూడెంట్స్ బీటెక్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, ఇంకేదైనా క్వాలిఫికేషన్ జాయిన్ అవర్ కోర్స్, డెఫినెట్లీ మీకు జాబ్ అయితే వస్తుంది. ఇప్పుడున్న మార్కెట్లో జాబ్స్ లేవు కాబట్టి డిజిటల్ మార్కెటింగ్ హ్యాస్ అ హై కెరియర్ ఆప్షన్స్. కమ్ టు అస్, మన దగ్గర వీ బిలీవ్ ఇన్ ప్రాసెస్. ఆ ప్రాసెస్ని ఫాలో అయితే జాబ్ అన్నా చేయొచ్చు, ఫ్రీలాన్సింగ్ అన్నా చేయొచ్చు. హౌస్ వైఫ్స్ కెన్ గో ఫర్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, or else freelancing, make money online, business, and number of ways are there. Okay, Baru cute. Hey Jack Sparrow, వచ్చేసావా? ఓకే, చలో గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది సడన్గా ప్లాన్ చేయకుండా ఆయన జాబ్ వచ్చినప్పుడే హీ వాస్ ఫ్రీ అండ్ మీ ఆల్సో ఫ్రీ, దట్స్ వై ఇమ్మీడియట్గా వచ్చాను అనమాట. మళ్ళీ మీకు స్మార్ట్ ఫోన్లో లైవ్ నెక్స్ట్ వీక్ వస్తా. ఈ వీక్ అంతా స్టూడెంట్స్ తోటి క్లాసెస్లో బిజీగా ఉన్నాను అనమాట. మీకు ఇంకా ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే ఇక్కడ స్క్రీన్ పై నెంబర్కి కాల్ చేసి మాట్లాడండి. విల్ బీ హెల్పింగ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్, ఆల్ ది బెస్ట్.